హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తిరుమలలోని పరమ పవిత్రమైన పుష్కరిణి ఇది. ఇందులోని విరజా నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అంటారు. ఇక్కడ ఈ పుష్కరిణిలోని స్నానం చేయడం చాలా పరమ పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ సమీపంలో వటవృక్షం ఉంది. ఈ వటవృక్షం సమీపంలో చూడండి ఎన్ని నాగ ప్రతిమలు ఉన్నాయో. ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ చిన్న టెంపుల్లోని అయ్యప్ప స్వామివారు కొలువై ఉన్నారు. ఈ విరజా నది కోసం, నెక్స్ట్ ఈ వటవృక్షం కోసం ఇక్కడ పంతులు గారు చాలా వివరంగా తెలియజేశారు. మీరు కూడా వినండి. తిరుపతి దేవస్థానంలో 7 పర్వతాల పైన వరాహస్వామి వారు, వరాహస్వామి వారు, వెంకటేశ్వర స్వామి వారు వచ్చి ఉన్నటువంటి గురుగారు వచ్చి ఉన్నటువంటి సన్నివేశంలో స్వామి పుష్కరిణిలో మనసా వాచా కర్మణ చాతుర్వర్ణానం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణముల వారు వారి వారి పురోభివృద్ధి కొరకు, ఈశ్వర అనుగ్రహం కొరకు, వెంకటరమణ అనుగ్రహం కొరకు విరజా నదిలో వచ్చినటువంటి తీర్థంతో కూడిన ఈ యొక్క స్వామి పుష్కరిణిలో అనేక నదులతో, అనేకమైన మహిమాన్వితమైనటువంటి తీర్థాలతో నిక్షిప్తమైన తిరుమల కొండలో ఉన్న అనేక ధారలు అయ్యాయి. విరజా నదిలో స్వామివారిని అనేక మంది మహంతులు, మహనీయులు, మహర్షులు, పెద్దలు అనేక మంది సేవించి ధరించారు. ఆయన కళ్యాణ నిమిత్తమై సాక్షిభూతమైనటువంటి కుబేరుడి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ డబ్బు తెచ్చుకుని స్వామివారి కళ్యాణం చేసుకున్నారు వెంకటరమణ స్వామి. అలాంటి కళ్యాణానికి సాక్షిభూతం అంటే అశ్వత్థనారాయణ వటవృక్షం అంటారు. ఆ యొక్క చెట్టు సన్నిధానంలో స్వామివారి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిరంతరం శోభాయమానంగా మహనీయులతో పూజింపబడే తిరుమల మహావిశేషమైనది. అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు. సుఖంగా ఉండదని.